యెహోషువ 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా వారు సముద్రతీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలీల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రెపోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీలు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడువకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియూ అతడు చేయక విడువలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటినీ అనగా మన్యమును దక్షిణ దేశమంతటినీ గోషేను దేశమంతటినీ షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలియుండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున
ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. యెహోషువ 12వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను, అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నడుము నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటిలోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములోనొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యొర్దాను అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా యెరికో రాజు, బేతెలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మకేదా రాజు, బేతెలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోన్ రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యెక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన తూర్పు దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానాను మొదలుకొని మిశ్రెపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీకాజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను.
9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అష్తారోతులోను ఎద్రెయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మాయకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్ బయలు, బేత్బయల్మెయోను, యహసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది సిరత్షహరు, బేత్పయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్యేషిమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ, రెకెము, నూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు అమ్మోనీయుల దేశములో సగమును, హెష్బోను మొదలుకొని రామద్మిజ్పే, బెటోనీము వరకును, మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున కిన్నెరతు సముద్ర తీరము వరకునున్న యొర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను, గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయురు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు, ఎద్రయుయునను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోషువ 14వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును
నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రము యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యములనిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడియున్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. కీర్తనల గ్రంథం 56వ కీర్తన. దేవా, నన్ను కరుణింపుము. మనుష్యులు నన్ను మృంగవలననియున్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచియున్న వారు నన్ను మృంగవలెనని యున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచి యున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి. అవి నీ కవెలలో కనబడును గదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మికయుంచియున్నాను.
నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు. నేను నీకు మ్రొక్కుకొనియున్నాను. నేను నీకు స్తుతి యాగములు నర్పించెదను. లూకా సువార్త 16వ అధ్యాయము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని అడిగెను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చియున్నావని మరి ఒకని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని వ్రాసుకొమ్మని చెప్పెను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకొనివాడు వ్యభిచరించుచున్నాడు. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము.
ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.